నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు తన భద్రతని కుదించనున్నారు. సిబ్బంది స్థానంలో టెక్నాలజీని వినియోగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో సిబ్బందికి బదులు డ్రోన్ తో పహారా కాయనున్నారు. ఇది కొత్తగా అనుమానాస్పదంగా ఏది కనిపించినా వెంటనే మానిటరింగ్ టీమ్ కి సమాచారం చేరవేస్తుంది. దానికి కేటాయించిన డక్ పై అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. చంద్రబాబుకు ప్రస్తుతం 121 మంది భద్రత కల్పిస్తున్నట్టు సమాచారం. నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలని బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజుల నుంచి ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్ కి సూచిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం గుంటూరు విహార కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శాసన మండలి అంటే గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. పెద్దల సభకు మహామహులని పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని తెలిపారు. శాసన మండలి గౌరవాన్ని కాపాడుతూ అమరావతి రాజ్యాంగబద్ధంగా ఉండాలని కోరుకునే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని అన్నారు. హత్యలు చేసేవారిని, స్టేజీలపై డాన్సులు చేసేవారిని పెద్దల సభకు పంపించిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పట్టభద్రులు అందరూ తమ ఓటు హక్కుని రాజేంద్ర ప్రసాద్ కి వినియోగించుకుని శాసన మండలికి పంపించడం ద్వారా శాసన మండలికి గౌరవం తేవటమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడతారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే జనసేన నాయకులు మరియు కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నమస్కరిస్తూ, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఈ సమావేశానికి అధ్యక్షుడు శ్రీ ఆనందబాబు గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక అనుభవజ్ఞుడైనటువంటి గొప్ప మేధావి, విద్యావేత్త, మంచి ఆలోచనాపరుడు. ప్రైవేటు విద్యా సంస్థలకి ఖచ్చితంగా ఆయన అండదండగా ఉండాలని మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలతో తీటుగా ప్రైవేటు పాఠశాలలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. మన జిల్లాలో, కృష్ణాగుంటూరు జిల్లాలో సుమారుగా 3 నుంచి 4 వేలు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. చిన్న స్కూల్స్ కానీ, పెద్దవి కానీ, కార్పొరేట్ స్కూల్స్ కానీ. ఇటువంటి పరిస్థితుల్లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ నారా లోకేష్ గారికి అప్పగించి దాని అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అదేవిధంగా జనసేన రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి చేపట్టి గ్రామీణ ప్రాంతాన్ని పట్టణ అభివృద్ధి ప్రాంతాలుగా గొప్పగా తీర్చిదిద్దుతున్నారు, అందరూ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువతకి ఒక ఆశ, ఒక ఆలోచన, ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ప్రైవేట్ స్కూల్ తరఫున మేమందరం ఆలపాటి తరఫున ఉంటామని, అలాగే జనసేన నాయకులు కూడా పట్టభద్రులందరినీ ఒక గ్రూప్గా తయారు చేసి, టీచర్స్ని అందరినీ తయారు చేసి జనసేన తరఫున కూడా పూర్తిగా మేము జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆలపాటి రాజా గారికి అత్యధిక మెజార్టీ రావడం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పెద్దలందరూ కూడా తెలియజేశారు. ఆలపాటి రాజా గారు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం పార్టీ సేవలు అందించి ఈ రోజున మన ముందుకి కూటమి అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా వస్తే మనందరం కూడా అటువంటి నాయకుడిని గెలిపించుకొని గౌరవప్రదంగా ప్రతి ఒక్కరూ కూడా మన అభ్యర్థి మనమే అభ్యర్థిగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ప్రదేశంగా తెలుసుకొని గెలిపించాల్సిన బాధ్యత అందులో పర్టికులర్గా గుంటూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థి కాబట్టి ఇక్కడ రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులకి రాజధాని ప్రాంతాన్ని గురి చేసింది. ఆ ప్రభుత్వం చేసినటువంటి అఘాయిత్యాలు, అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చూశాం. కాబట్టి ఈ రోజున అన్ని కూడా గుర్తుకొని మన అభ్యర్థి ఆలపాటి రాజా గారిని
ఉన్నటువంటి అమరావతికి సంబంధించినటువంటి బిల్లు అక్కడ పాస్ కాదని చెప్పేసి అనుకున్నప్పుడు శాసన మండలిని కూడా నేను రద్దు చేస్తానని చెప్పేసి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే శాసన మండలి మీద ఏమాత్రం గౌరవమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. శాసన మండలి అంటే పెద్దల సభ. పెద్దల సభకి ఎవరైనా గౌరవప్రదంగా ఉన్నటువంటి వారిని పంపుతారు. మీరు కనుక చూస్తే వేదిక మీద మాట్లాడినటువంటి యనమల రామకృష్ణ గారు శాసన మండలికి వెళ్ళారు. అట్లాగే షరీఫ్ గారు శాసన మండలికి వెళ్ళారు. టీడీ జనార్దన్ గారు, అట్లాగే అశోక్ బాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి మహామతులు శాసన మండలికి వెళ్ళినటువంటి చరిత్ర ఉంది. ఇదే షరీఫ్ గారు శాసన మండలి గౌరవాన్ని కాపాడుతూ అమరావతిని రాజ్యాంగపరంగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అట్లాగే వైసీపీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు కూడా నేను చెప్తా. ఒకడు ఉన్నాడు, మనుషులు తప్పి డోర్ డెలివరీ చేసి చంపేస్తే ఏముందని చెప్పేసి ఒకరు మాట్లాడతాడు. ఇంకొక శాసన మండలి సభ్యుడు అయితే నాకు పెళ్ళయింది పిలవన్నారు, ఇంకొక అమ్మాయితో తిరిగితే సరదాగా డాన్స్ చేస్తే తప్పేందని చెప్పేసి ఇంకొక శాసన మండలి సభ్యుడు మాట్లాడతారు. అంటే శాసన మండలిని కూడా గౌరవించడం చేతనటువంటి వారు. శాసన మండలిలో రేపిస్తుంది, శాసన మండలిలో మరణిస్తుంది కలిపేటువంటి చరిత్ర ఒక పక్కన కొనసాగుతూ ఉంది. ఒక తెలియగలిగినటువంటి వాళ్ళని, మేధావుల్ని, చదువుకున్నటువంటి వాళ్ళని, న్యాయకోవిదుల్ని పంపించేటువంటి సంస్కారం తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఎవరైతే రాజకీయంగా అనేక దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, మనందరికీ కూడా గౌరవించగలిగేటువంటి నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకొని శాసన మండలిని పంపించడం ద్వారా శాసన మండలికి గౌరవం తీసుకురావడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా తోడ్పడాల్సిందిగా కోరుకుంటూ మిమ్మల్ని మద్యం తాగడానికి మద్యం అందించడానికి క్యూలో నిలబెట్టే నాయకత్వం మాత్రం ఈ కూటమి నాయకత్వం కాదు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. మీ అందరికీ మరొకటి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జీతపత్యాలకి కూడా లోటు ఉంటే 16,000 కోట్ల లోటుతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే ఆనాడు 5 సంవత్సరాల పరిపాలన మీ అందరికీ కూడా ఫిట్మెంట్ కానీ ఐఆర్ కానీ లేకపోతే ఏ రకంగా మిమ్మల్ని అందరినీ గౌరవించిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది అదే రకమైనటువంటి గౌరవాన్ని, మీ యొక్క హక్కులకి భంగం కలగకుండా, మీ హక్కులను ఎక్కడ కూడా కాపాడకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిపూర్ణంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మీకు మనం చేస్తాం. మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది, నిరుద్యోగ యువకులకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే స్వయం శక్తితో మీ కాళ్ళ మీద నిలబడాలనుకుంటే ఈనాడు పీపుల్ పబ్లిక్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనేది ఈనాటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే విజన్ 2047ని మొన్న అనౌన్స్ చేశారు విజయవాడలో. మీ అందరికీ తెలుసు విజన్ 3 నాయకుడు ఎవరనేది. విజన్ 2020 1994లో అనౌన్స్ చేసినప్పుడు ఇది సాధ్యమా అని చెప్పి అనుకుంటే ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉందో అనేది మనం ఒకసారి చూస్తే ఆ మేధస్సుకి నాంది పలికినటువంటి నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం. ఆ రకంగా దూరదృష్టి కలిగిన వాడు, లేకపోతే విశిక్షణతో ఆలోచించిన వాడు, అదేవిధంగా మానవత విలువలు కలిగిన వాడు, ఈనాడు మానవీయతో ఆలోచించేవాడు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మనందరూ యొక్క అదృష్టం అని చెప్పి నాటికి భావిస్తా ఉన్నాం. ముందులో గౌరవించే నాయకత్వం, అంతేకాకుండా ఎవరు ఏ రకమైనటువంటి ఏ వర్గం ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో అవసరాలకు తగ్గట్టుగా విధానాలు నిర్ణయించి దాని విధంగా శాసనాన్ని తీసుకొచ్చే నాయకుడు ఈ రోజున మన ముందులో ఉన్నాడు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అలాంటి నాయకత్వానికి మద్దతు పలికే విధంగా ఈ విజయం అనేది తప్పనిసరి. ఈ విజయం మీ విజయంగా మరొకసారి గతంలో సాధారణ ఎన్నికల్లో 164 మందిని ఏ రకంగా గెలిపించి ఒక సంచలనాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఏ ఇచ్చారో మరొకసారి అదే స్ఫూర్తితో ఈ విజయాన్ని ఇవ్వమని చెప్పి మీ ఆశీస్సులు సహాయం నాకు అందించి నన్ను గెలిపించమని చెప్పి సందర్భంగా మనందరినీ కోరుకుంటూ 75 స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడు చూడనటువంటి దారుణాలని పార్లమెంట్లో చూశామని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తెలిపారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో
పేరుతో బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాటలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఈ ఘటనని తాను కూడా ఖండిస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ చెప్పారు. ఒక రకమైనటువంటి నిందలు వేయాలి అని చెప్పని చేసిన ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మనకు తెలుసు, ఒక సామెత ఉంది తెలుగులో, పుట్టకతో వచ్చింది పిడకలతో కానీ పోదు అని. అలాగే కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి, అసలు పెట్టిందే విదేశీయులు, కానీ అది పెట్టినప్పటి నుంచి కూడా ఏ విధంగా భారతదేశాన్ని, భారత ప్రజల్ని పట్టి పీడిద్దాము, అవినీతి చేసి భారతదేశ ప్రజల యొక్క రక్తాన్ని పీడిద్దాము, అవినీతి చేసి వాళ్ళ కుటుంబాన్ని సామ్రాజ్యంను ఏర్పాటు చేసుకొని దేశాన్ని ఎల్లకాలము మనమే పాలన చేయాలని చెప్పని వారి స్వార్థం ఉన్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో దేశ వ్యతిరేక చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. దాన్ని ఎటువంటి చర్యలు కూడా, అంటే చాలా భాగం కూడా భారతదేశ భూభాగం విదేశాలు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. గత వారం చర్చలో చూస్తే పార్లమెంట్లో చాలా పెద్ద రగడ చేశారు. అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక సందర్భంలో కొన్ని సెకండ్లు, ఒక 10 సెకండ్లు వీడియో తీసుకొని దాన్ని ప్రజలకు తప్పు పట్టే విధంగా దాన్ని మిస్లీడ్ చేసి ఒక ఫేక్ నెరేటివ్ని ప్రజల మైండ్లో పంపించి భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించే విధానంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారుడితనాన్ని ప్రదర్శించింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు పొద్దున లేస్తే రాజ్యాంగము అని చెప్పని ఒక పుస్తకం డైరీలాగా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు రాహుల్ గాంధీ. కానీ ఇంతవరకు అందులో ఒక్క పేజీ కాదు కదా, ఒక్క పదము కూడా చదివినటువంటి దాఖలాలు కూడా లేవు. నిజంగా రాజ్యాంగాన్ని కనుక మొట్టమొదటిసారిగా రాసినటువంటి రాజ్యాంగాన్ని అయితే ఇప్పటికీ కాంగ్రెస్ వారు కానీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ చదివి ఉండుంటే అందులో సనాతన ధర్మానికి, రాముల వారి గురించి కానీ, శ్రీకృష్ణుల వారి గురించి కానీ అందులో ఉన్నటువంటి అంశాన్ని కనుక వారు చదివి అర్థం చేసుకుని ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి భారతదేశపు ఆత్మ సనాతన ధర్మం అని అర్థమయ్యేది. వారు ఎప్పుడు అటువంటి చదివే ప్రయత్నం చేయలేదు కాబట్టే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు విషయానికి వస్తే వారు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి చేష్టలను చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, ఈ గాంధీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీరందరూ కూడా యాంటీ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకులు. అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వ్యతిరేకులు. వారు రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకులు. రిజర్వేషన్లకి, మరీ ముఖ్యంగా రిజర్వేషన్లకి వ్యతిరేకులు. ఓబీసీ ఎవరైతే వెనుకబడినటువంటి తరగతులు వారు ఉన్నారో వారి ప్రగతికి నిరోధకులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అంబేద్కర్ గారి గురించి భారతీయ జనతా పార్టీ ఏదో అవహేళన చేసింది అని చెప్పని పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. మీడియా సాక్షిగా మా కేంద్ర పార్టీ కానీ అందరం కూడా, మీ అందరికీ తెలిసిందే, ఒరిజినల్ వీడియోని ఇచ్చాం కూడా మేము. ఏదైతే కాంగ్రెస్ మార్పు చేసిందో లేదా ఒక 10 సెకండ్లను చూపించి తప్పుడు ప్రచారం చేస్తుందో దానికి నిజమైనటువంటి భాషణ అయితే ఉందో అది కూడా మీ అందరి ద్వారా ప్రజలకి చేర్చే ప్రయత్నం చేశాం మేము. మొన్న లోక్సభ ఎలక్షన్స్లో కూడా చూసాము. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడినవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మార్చి పారేసి మరి దుష్ప్రచారం చేశారు ఇదే రిజర్వేషన్ల విషయంలో. ఇటువంటివి ఇంకా 7 దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న, అధికార దాహం తీరినటువంటి వారు ఈ దేశాన్ని అన్ని రకాలుగా నాశనం చేసి ఈ దేశ ప్రజలు ఎప్పుడూ పేదరికంలో ఉండేలాగా, మగ్గిపోయేలాగా ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఈ రోజున కూడా మళ్ళీ ఇంకా ఏదో తాపత్రయపడుతున్నారు అధికారాన్ని ఎలాగైనా సరే హస్తగతం చేసుకోవాలి అని. వాళ్ళ పార్టీ సింబల్ కూడా అదే కదా, ఎప్పుడు ఇలా హస్తంలాగా ఉంటుందంటే ఎలాగైనా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అని. నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వరకు కూడా గాంధీ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా డాక్టర్ అంబేద్కర్ గారిని దాచేపల్లి పట్టణంలో అలంకార్ థియేటర్ సమీపంలో గొర్రెల మందపై దూసుకుపోయిన మారుతి ట్రావెల్స్ బస్సు. హైదరాబాద్ నుంచి ఇంకొల్లు వస్తున్న ట్రావెల్స్ బస్సు సుమారు 150 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరి మల్లేష్ కు తీవ్ర గాయాలు. మహబూబ్ నగర్ జిల్లా
దన్వాడ నుంచి దాచేపల్లి మండలం మాదినపాడు వెళ్తున్న గొర్రెల మంద ప్రమాదానికి గల కారణం అతివేగమైన అంటున్న స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. విభాగాధిపతులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సాంకేతికత సాయంతో ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా అందిస్తున్న సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సేవలని విస్తృతం చేసి ఆదాయం పెంచాలని అధికారుల్ని ఆదేశించారు. సైబర్ దాడుల కట్టడికి సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మనిషి ఆలోచనకు అనుగుణంగా పనులు చేయటం, నిర్ణయాలు తీసుకోవటం ఏఐ టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెప్పారు. అందువలన ప్రతి ఒక్కరూ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గంను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడారు. భవానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులకి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆలయ అధికారులు, సిబ్బందిని హోంమంత్రి ఆదేశించారు. ఇబ్బందులు కలగకుండా చేసుకున్నాం. డ్రోన్స్ ని ఏర్పాటు చేసుకుని భక్తుల తాలూకా కదలికలను కూడా మనం ఆ మూవ్మెంట్ ను కూడా చూసుకోవడం కానీ ఎక్కడా కూడా ఎటువంటి దొంగతనాలు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కటి కూడా చాలా మానిటర్ చేసుకున్న సందర్భం. మీకు తెలుసు, ఇక్కడ పైన కొండ మీద కానీ కొండ కింద కానీ కొంచెం మనం మానిటరింగ్ కూడా, మనం సర్వేలెన్సెస్ కూడా పెట్టుకుని మనం యాజిటీస్ గా మనం కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 25th వరకు ఏదైతే ఈ విరమణ కార్యక్రమాలు ఉన్నాయో, విరమణ కార్యక్రమాలకి కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు, దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందాక నాకు ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు కూడా 40 రోజుల పాటు దీక్ష చేసి వస్తారు. వాళ్ళు కూడా కాలినడకని వస్తారు. నేను ఇందాక ఒక అమ్మాయిని అడిగాను, ఏ క్లాస్ చదువుతున్నావు అంటే 3rd క్లాస్ చదువుతున్నానండి అని చెప్పి. ఎన్ని రోజులు చేశాను? 40 రోజులు చేశాను దీక్ష అని చెప్పింది. అంటే 40 రోజుల పాటు ఒక చిన్న పిల్లలు, అంటే 6-7 సంవత్సరాల పిల్లలు, 8 సంవత్సరాల ఆడపిల్లలు కూడా ఈ రోజు దీక్ష చేసుకుని, మగపిల్లలు దీక్ష చేసుకుని అమ్మవారిని ఒక్కసారి చూసి వెళ్దాము, అమ్మవారి కరుణ ఉంటే చాలు అనుకుని వచ్చిన సందర్భంలో అమ్మవారి దర్శనం కూడా ఎక్కడ కూడా ఎటువంటి తోపులాట్లు లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వాళ్ళు ఏదైతే దీక్ష చేశారో ఆ దీక్ష విరమించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రకంగా చేసే ఏర్పాటు. తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్లోకి అనుమతినిస్తున్నారు. అర్ధరాత్రి వరకు శ్రీవారిని 65,299 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ఎంపీ తనుజరాని సందర్శించారు. దంతవైద్యుల నమ్మకానికి ప్రతీక, చిరునవ్వులకి చిరునామా. అలాంటి ఈ వృత్తి దేవుడిచ్చిన ఓ వరం. సిబా డెంటల్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలకి స్థానిక ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారితో కలిసి హాజరైన క్రమంలో వైద్యులకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించే కార్యక్రమాన్ని వివరించగలిగారు. పేషెంట్లకి వైద్యులు అందించిన నమ్మకం, భరోసా వృత్తిపరంగా ఆ వైద్యులని ఉన్నత స్థానాలకి చేరుస్తుందని మర్చిపోవద్దని సూచించారు. Dental doctor could be one of your stepping stone, but build other habits. Sometimes, what happens actually, when I was a child, my father said, you should be a doctor. Then I went to become a doctor. But these days you have a lot more knowledge and your heart will tell you what you are really good at it. So don't let your passion, your desire be obstructed because you have become a dental doctor. And you can cultivate both of them while you are preparing for dentistry. Take Saturday, Sunday, evenings. Follow your passion. At some point, if that takes off, you can happily leave dentistry. Dentistry is not the end of the world. So that's number 2. Number 3, you are all probably, because you are all here, that means you are some of the top people in dental profession, I assume, based on this ranking and whatever the marks. When you have ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.